బెత్లెహేము యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన పవిత్ర ప్రదేశం. ప్రస్తుత పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్ లో ఉన్న ఈ చిన్న పట్టణం యెరూషలేముకు 8 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ రోజుల్లో బెత్లెహేము పచ్చిక మైదానాలతో నిండిన ప్రశాంత గ్రామం. ఇక్కడ గొర్రెల కాపరులు గొర్రెలు మేపేవారు. ధాన్యం విస్తారంగా పండే ప్రదేశం కావడంతో దీనికి బెత్లెహేము అనే పేరు పెట్టారు. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని అర్థం. బెత్లెహేము గురించి వేల సంవత్సరాల ముందే ఈ ప్రదేశంలోనే రాజు జన్మిస్తాడు అని మీకా ప్రవక్త మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు గురించి ప్రవచించాడు. బైబిల్లో బెత్లెహేము మొదటిగా రాహేలు మరణించిన ప్రదేశంగా ప్రస్తావించబడింది. బోయాజు రూతు వివాహం కూడా ఇక్కడే జరిగింది. దావీదు కూడా బెత్లెహేములోనే జన్మించాడు. సమూయేలు దావీదును రాజుగా అభిషేకించిన ప్రదేశం కాబట్టి దీన్ని దావీదు పట్టణం అని కూడా పిలుస్తారు. దావీదు వంశమైన యూదా వంశంలో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇక్కడే జన్మించారు. ఆ ప్రదేశం ఇప్పటికీ అలానే ఉంది. యేసుక్రీస్తు జనన సమయంలో మరియా యోసేపులు నజరేతులో నివసించేవారు. ప్రజా సంఖ్య నిమిత్తం వారు తమ సొంత ఊరైన బెత్లెహేముకు వెళ్ళవలసి వచ్చింది.